నమస్తే నేను లక్ష్మణ్. దేశవ్యాప్తంగా ఈవీఎంలపైన విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా ఈవీఎంలు లేకపోతే పోటీ చేయదు. ఈవీఎంలు లేకపోతే గెలుపు లేదని చెప్పి ఒక విష ప్రచారం అయితే నడుస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు మనకి లైవ్‌లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ సత్యమూర్తి గారు నమస్కారం. రండి సార్. నమస్కారం. సార్ పాప్‌కార్న్ ఛానల్‌కి స్వాగతం అండి. మీరు ఈ స్క్రీన్ పైన ఈవీఎంల గురించి మన చర్చ నడుస్తుంది. ఈ చర్చలో భాగంగా బీజేపీ మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అంటే ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చేస్తున్న విమర్శ ఒకటే. ఈవీఎంలు లేనిది బీజేపీ గెలవలేదు. గెలవటం అసాధ్యము. ఈవీఎంలతోనే ఇప్పుడు దాకా బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది. ఈవీఎంలు లేకుండా చూడండి బీజేపీ ఎక్కడైనా ఓడిపోతుంది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. దీనిపై మీ కామెంట్స్. ఇక్కడ అంటే ఈవీఎం వాడటం అనేది డెమోక్రటిక్ కంట్రీస్‌లో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్. ఓకే. మనం ఒక అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్‌కి వెళ్తామా? లేదు మన నాగరికత ఎప్పుడు మొదలైందో అప్పుడు ఎలక్షన్‌లు జరిగినట్టు వెనక్కి వెళ్తామా? అనేది ఇక్కడ క్వెషన్. ఇక్కడ ఈవీఎం మెషిన్ గురించి ఈ రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటారు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ద్వారానే చంద్రబాబు నాయుడు గెలిచాడు అని ఇప్పటికీ చాలాసార్లు చెప్తూనే ఉన్నాడు. ఓకే. వైసీపీ సోషల్ మీడియా కూడా ఓకే. ఇది ఈవీఎం ప్రభుత్వం అని ప్రచారం చేస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఈవీఎం గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈవీఎంలు అనేవి మన సెల్ ఫోన్ లాంటివి కాదు. ఓకే. సెల్ ఫోన్ ఉన్నది అంటే ఈ సెల్ ఫోను శాటిలైట్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఓకే. ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. శాటిలైట్ ఏదైనా కానీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న దాంట్లో సమాచారాన్ని తస్కరించవచ్చు, లేదు కొత్త సమాచారాన్ని పెట్టచ్చు, లేదన్నా వైరస్ని పంపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఈవీఎం అనేది ఒక్కొక్క యూనిట్, సపరేట్ యూనిట్. అందులో ట్రాన్స్పాండరు, ట్రాన్స్మిషను, రిసీవ్ చేసుకోవటం అటువంటివి ఉండవు. ఓకే. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే, ఈవీఎం మిషన్ని ఇదిగో బలానా ఈవీఎం మిషన్ని ఇదిగో దీన్ని నరసరావుపేటలో 17వ బూత్లో పెట్టండి అని పంపరు. ఓకే. నీకు మొత్తం ఎన్ని బూతులు ఉన్నాయి, ఈ బూతులకి ఎన్ని ఈవీఎంలు కావాలి, ఓకే. ఈ ఈవీఎంలకి సబ్స్టిట్యూట్ ఎన్ని ఉండాలి ఓకే. అని లెక్క పెట్టి ఇస్తారు. అవి ర్యాండమ్గా ఒకటి 17వ బూత్కి వెళ్తుంది, 18 బూత్కి వెళ్తుంది, ఏ బూత్కి వెళ్తుందో ఎవరికీ కూడా తెలియదు. ఓకే. ఇది ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ మెకానిజం. ఓకే. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్లు అందరినీ కూర్చోబెట్టుకొని మాక్ పోలింగ్ చేస్తారు. ఓకే. మాక్ పోలింగ్ అంటే ఒక 100 ఓట్లు వేస్తారు. అందులో 100 కాదు, ఫిగర్ చెప్తున్నా నేను. ఓకే. ఒక 100 ఓట్లు వేస్తారు. ఈ ఓట్లు ఎవరితోటి వేయిస్తారు? ఆఫీసర్లు ఒత్తుతారు. పోలింగ్ ఏజెంట్లను వచ్చి ఒక ఓటు ఒత్తుకోండి అంటారు. ఓకే. ఎవడి పార్టీకి వాడు ఒత్తుతాడు. ఓకే. ఒత్తిన తర్వాత దానికి వీవీప్యాట్ కనెక్ట్ చేస్తారు. వీవీప్యాట్ కనెక్ట్ చేసిన తర్వాత వీడు సైకిల్కి వస్తే వీవీప్యాట్లో స్లిప్ సైకిల్కి వచ్చిందా లేదా చూసుకుంటారు, చూపిస్తారు, పోలింగ్ ఏజెంట్కి చూపిస్తారు. ఓకే. చూపించిన తర్వాత వెరీ గుడ్, అంతా బాగుంది అని అందరూ సాటిస్ఫై అయిన తర్వాత ఓకే. ఈవీఎం మిషన్ని దానికి బట్వాడా చేస్తారు. ఓకే. ఓకే. కాదు మరి ఇంతగా ఇంత మెకానిజం ఉండి ఇంత ట్రాన్స్పరెంట్‌గా ఉన్నా మరి ఎందుకు ఈవీఎంల మీద విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఓడిపోయిన ప్రతి వాడికి ఒక కారణం కావాలి, ఓకే. ఒక రీజన్ కావాలి. ఓకే. ప్రజలు నన్ను తిరస్కరించారు, అందుకు నేను ఓడిపోయాను అని చెప్పే గుండె ధైర్యం ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా? ఓకే. ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, నేను ప్రజల దీన్ని శిరసావహిస్తాను, ఓకే. నాకు ప్రజలు ఓటేయలేదు నా పార్టీకి ఓకే. అని చెప్పి పక్కకి తప్పుకున్నాడు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను ఎంతోమందికి బటన్లు నొక్కాను, ఎంతోమందికి సంక్షేమ పథకాలు ఇచ్చాను, అందరికీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను, అయినా ఒక్కడు కూడా నాకు ఓటేయలేదు అని ఓటర్లను బ్లేమ్ చేశాడు.
ఓకే. అంటే ఇటువంటి నాయకులు అరవింద్ కేజ్రీవాల్ లాంటి లీడర్లు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి నేచర్ ఉన్న రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. ఓకే. ఓకే. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓటమిని ఒప్పుకోవటానికి గుండె ధైర్యం కావాలి. ఏ ప్రజానాయకుడైనా సరే ఓకే. ఓటమిని అంగీకరిస్తే మళ్ళీ గెలుస్తాడు. ఓకే. ఈ ఓటమి నాది కాదు అనుకున్నవాడు ఇంకా జీవితంలో మళ్ళీ గెలవలేడు. ఓకే. మీరు దీనికి ఒక ఎగ్జాంపుల్ కాదు, మీకు 150 ఎగ్జాంపుల్స్ చెప్పమంటే చెప్తా. ఓటమిని ధైర్యంగా ఒప్పుకోవాలి. ఎస్, ప్రజలు నన్ను తిరస్కరించారు, ఓకే. ఎందుకు తిరస్కరించారు ఓకే. అని తెలుసుకొని దాన్ని విశ్లేషణ చేసుకుంటే దానికి ఆ లీడర్కి సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం దొరికినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని ఓకే. వెళ్తాడు. లేదండి ఈవీఎం మరి నువ్వు గెలిచినప్పుడు అతను కూడా ఈవీఎం గెలిచింది. మరి అవును. నీకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎం మీదే ఈవీఎంలని రిగ్గింగ్ చేసి గెలిచారు. ఓకే. ఓకే, గెలిచారు. అట్లా ఈవీఎంలని ట్యాంపర్ చేసే మెకానిజం ఉంటే ఫస్ట్ పులివెందుల్లో చేస్తారు కదా. అవును. మరి పులివెందుల్లో నువ్వెట్ట గెలిచావు? మరి పులివెందుల్లో వాడింది కూడా ఈవీఎంలే కదా. అవును. నువ్వు పులివెందుల్లో ఈవీఎంలు వాడితే నువ్వు గెలిచావు కదా. మరి 164 స్థానాల్లో ఎందుకు ఓడిపోయావు? నాకు ఒక డౌట్ వస్తుంది సత్యమూర్తి గారు. లోకల్ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ మీద నేను అదే పాయింట్ నెక్స్ట్ అదే పాయింట్కి నేను నడిచింది. మరి రాష్ట్రం మొత్తం బ్యాలెట్ పేపర్ మీద నడిచింది. మరి ఈ స్థానిక సంస్థలు ఇలా జరుగుతున్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అలా నిర్వహిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటంటారు? కాదు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, గమనించాల్సిన విషయం ఈవీఎం మెషిన్లు మీరు గమనించండి, దశల వారీగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని ఈవీఎంలు డ్యామేజ్ అవుతాయి, తీసేస్తారు, కొత్త ఈవీఎంలు యాడ్ చేస్తారు, వాటిని వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకి వాటికి పంపిస్తారు. ఓకే. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రతి గ్రామానికి ఒక ఈవీఎం పెట్టాలి. ఓకే. అది ఇబ్బంది. అంత పెట్టుబడి ఒకేసారి ఈ దేశం పెట్టలేదు. ఓకే. మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత చూడండి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈవీఎం మీదే జరుగుతాయి. ఎందుకు అంటే అప్పటికి మనకి ఈవీఎంలు వచ్చేస్తాయి, కావాల్సినన్ని ఈవీఎంలు వచ్చేస్తాయి. ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికల దిశగా పోతున్నది కదా. జమిలీ ఎన్నికల్లో ప్రధానమైన హర్డిల్ కూడా ఇదే. అన్ని ఈవీఎంలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ ఒకేసారి దేశవ్యాప్తంగా జరపాలి అంటే అన్ని ఈవీఎంలు ప్రొక్యూర్ చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. సత్యమూర్తి గారు, ఇంకోటి, దేశంలోనైనా అంటే ఇండియాలోనైనా లేకపోతే వరల్డ్ వైజ్గా ఈవీఎంలు వాడుతున్నారా? చాలా దేశాల్లో ఈవీఎంలు వాడుతున్నారు. ఓకే. కొన్ని దేశాల్లో ఏంటి అంటే, ఇప్పుడు అమెరికా ఉంది. ఓకే. అమెరికా లాంటి దేశంలో, అమెరికా కాదు బ్రిటన్ కానీ ఏవైనా కొన్ని దేశాల్లో ఎలక్షన్స్ జరిగే కొన్ని దేశాల్లో పాపులేషన్ చాలా తక్కువ ఉంది. ఓకే. పాపులేషన్ తక్కువగా ఉంది, క్రౌడ్ ఉండదు. మనలాగా విపరీతంగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల క్యూ లైన్లు ఉండవు. ఓకే. అందుకని వాళ్ళకి మెషిన్ ద్వారా పోలింగ్ చేసుకోవడం, ఆ తర్వాత మెషిన్ కౌంటింగ్ చేసుకోవాల్సినంత అవసరం వాళ్ళకి కనపడకపోతే వాళ్ళు బ్యాలెట్ ద్వారా చేసుకుంటారు. వాళ్ళకే కనుక ఇది చేస్తే ఇది ఈజీ కదా, మీకు శ్రమ పడాల్సింది ఏమి ఉండదు. ఒక 10 స్టెప్పులు వెరిఫికేషన్ స్టెప్పులు ఉంటాయి. ఆ వెరిఫికేషన్ స్టెప్పుల వరకే అందరూ ఇట్లా అలర్ట్గా చూస్తూ ఉండాలి ఈవీఎంని. ఆ తర్వాత ఎవడు చూడక్కర్లా, నొక్కితే రిజల్ట్ వచ్చేస్తుంది. నాకు తెలిసి నేను ఒక జర్నలిస్ట్గా నేను పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు 3 రోజులు కౌంటింగ్ జరిగిన రోజులు నాకు తెలుసు. అంటే పార్లమెంటు నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓట్లు లెక్క పెట్టాలి అంటే 3 రోజుల తర్వాత ఫలితం వచ్చిన విషయం నాకు తెలుసు. నేను చాలా పేపర్లలో పనిచేసినప్పుడు, రిపోర్టింగ్ చేసినప్పుడు, పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఒక్కొక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఓట్లు లెక్క పెట్టాలంటే 2 రోజులు 3 రోజులు పట్టే పరిస్థితి. ఇప్పుడు మనం కౌంటింగ్ 8 గంటలకు మొదలైతే
ఒంటి గంట కల్లా ట్రెండ్స్ తెలుస్తూ ఉన్నాయి. అవును. మ్యాక్సిమం సాయంత్రం 4 లోపల లోక్సభ స్థానం ఫలితం కూడా వచ్చేస్తూ ఉన్నది. ఓకే. మనం ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ని, ఇంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని అవును. వదులుకొని మళ్ళీ కాగితాలు లెక్కబెట్టు కూర్చుందాము అంటే ఓకే. ఇది జరిగే పని కాదు. ఎవరు యాక్సెప్ట్ చేయరు. ప్రతివాడు, ఓడిపోయిన ప్రతివాడు ఈవీఎంని తిడతాడు తప్ప, ఈవీఎంని విమర్శిస్తాడు. ఈవీఎంలో ఇది ఉంది, ఇక్కడ మీరు పెట్టారు, అవును. వీవీప్యాట్ మిషన్ పెట్టారు. ఎందుకు పెట్టారు? అవును. బ్యాలెట్ దానికి అనుసంధానంగా ఉండేది ఇది. Yes. ఇందులో మీకు కనపడుతుంది. అవును. మీకు ఇది మీరు సైకిల్ గుర్తుకు నొక్కారనుకోండి, అవును. అక్కడ అందులో సైకిల్ గుర్తు ఇట వచ్చి కింద పడుతుంది. అవును. మీరు చూసుకోవచ్చు. Yes. కుయ్యని సౌండ్ వస్తుంది. అవును. ఇంకొక ప్రధానమైన ఈవీఎంల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, అంతకు ముందు మీ మీ మాచర్ల నియోజకవర్గం లాంటి అవును. నియోజకవర్గాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. అవును. ఆ నియోజకవర్గాల్లో ఏం చేస్తారంటే, టక 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 గుద్ది అన్నీ తీసి మడత పెట్టి బ్యాలెట్ బాక్సులు వేసి వెళ్ళిపోతారు. అవును. దట్ ఈస్ కాల్డ్ రిగ్గింగ్. బూత్ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, అవును. బూత్ రిగ్గింగ్ అంటారు. కొంతమంది ఇంకు కూడా పోస్తారు ఒక్కోసారి దాంట్లో. తర్వాత అదేంటంటే, ఈ బూత్ క్యాప్చరింగ్, బూత్ రిగ్గింగ్ ఒక పార్టీ చేస్తే అందులో ఇంకొక పార్టీ పోస్తుంది. అవును. సమస్యలు. బూత్ క్యాప్చరింగ్, బూత్ రిగ్గింగ్ చేయటం అనేది ఈవీఎం మిషన్ ఉండంగా సాధ్యం కాదు. ఓకే. ఎందుకు అంటే, ఒక ఓటు నొక్కింది, ఒక బటన్ ఒకసారి నొక్కిన తర్వాత ఓకే. అది వీవీప్యాట్ స్లిప్ కనపడాలి. ఆ తర్వాత కుయ్యని సౌండ్ రావాలి. అవును. మళ్ళీ మిషన్ రెడీ కావాలి అంటే ఒక నిమిషం 2 నిమిషాల టైం పడుతుంది. ఓకే. నువ్వు ఒకేసారి వచ్చి 100 సార్లు నొక్కితే ఒకే ఓటు పడుతుంది. ఓకే. అందుకని రిగ్గింగ్ సాధ్యం కాదు. ఓకే. అందుకని చాలామంది నాయకులకి, ఈ రిగ్గింగ్ చేసుకునే నాయకులకి, మీ నియోజకవర్గంలోనే చూశాం కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాడు అవును. బూత్ క్యాప్చర్ చేస్తారు. ఈవీఎంలు లేకపోతే అవును. ప్రతిసారి అతనే గెలుస్తాడు. ఎస్. అవును. ఓకే. అందుకని అవును. ఈవీఎం అనేది ఈ దేశానికి ముఖ్యము, అవసరము. ఓకే. దాన్ని ట్యాంపర్ చేయటం అనేది సాధ్యం కాదు. ఓకే. ఏ మిషన్ ఎక్కడికి వెళ్తుందో తెలిస్తే కదా నువ్వు ఆ బూత్ నీకు వీకో స్ట్రాంగో తెలిస్తే అప్పుడు నువ్వు ఈవీఎంని దాన్ని ట్యాంపర్ చేయాలని ఆలోచిస్తావు. ఎస్. అవును. ర్యాండమ్గా మిషన్లు ఎక్కడికి వెళ్తాయో నీకే తెలియనప్పుడు, ఎవరికీ తెలియనప్పుడు అవును. దేన్నని మేనేజ్ చేస్తావు? అవును. మేము సైకిల్ నొక్కితే ఫ్యాన్కు పడుతుందండి అని చెప్తారు. ఉత్త హంబకు. ఎవడో తెలియని అవును. వాడు ఒక రాజకీయ ఉద్దేశం మనసులో పెట్టుకొని ఓకే. పైకి చెప్పటం తప్ప ఓకే. అటువంటివి సాధ్యం కావు. ఇది మొత్తానికి దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద నడుస్తున్న చర్చ. కానీ ఈవీఎంలో నిక్షిప్తం అవుతున్న ఓట్లు మొత్తం ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నాయి. ఓడిపోయిన వాళ్ళ కామెంట్స్ తప్ప దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ జరగడానికి అవకాశం లేదని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు చెప్తున్నారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.